నమస్తే ఫ్రెండ్స్, నేను చేతనాసిని. ఎలా ఉన్నారు? మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈరోజు అయితే మనము ఆంధ్ర స్టైల్లో ఉలువల చారు తయారు చేసుకుంటాం రండి. ఇదైతే భలే అదిరిపోతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. మనమైతే ఇది ఉదయం చేసిస్తే సాయంత్రం తింటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇది అంత టేస్ట్గా అంత బాగుంటుంది. ఇదైతే మనకు 2 రోజులు నిల్వ ఉంటుంది. ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రాన్ ఫ్రెండ్స్, వీడియోకి వెళ్తాం. మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం రండి. నేనైతే ఒక 250 గ్రాముల ఉలువలు తీసుకున్నాను. క్లీన్ చేసి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని బాగా కడుక్కోండి. ఒక 3 టైం 4 టైం బాగా వాష్ చేసుకోండి. ఒక 3 టైం 4 టైం బాగా కడుక్కోండి. ఇదైతే ఉలువల చారు ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అయితే ఉలువలు ఒక 3 టైం 4 టైం బాగా కడిగిన తర్వాత ఒక 3 అవర్స్ నానబెట్టుకోండి. నానిన తర్వాత కుక్కర్లో పెట్టుకోండి. కుక్కర్లో తీసి వేసుకోండి. ఇప్పుడైతే ఒక 3 అవర్స్ నానిన తర్వాత ఇప్పుడు ఉలువలను ఇలా తీసి కుక్కర్లో వేసుకోండి. ఇలా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్లో వేసుకున్న తర్వాత ఇప్పుడైతే వాటర్ అయితే ఎక్కువగా వేసుకోండి. ఇదైతే ఒక 3-4 టంబ్లర్ ఎక్కువగా వేసుకోండి. వాటర్ ఎక్కువగా వేసుకోండి. బాగా ఉలువలు అయితే బాగా ఉడుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ ఒక 1 స్పూన్ వేసుకోండి. అలానే ఒక సాల్ట్ ఒక హాఫ్ కొంచెంగా సాల్ట్ వేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి క్లోజ్ చేసి ఒక 10 విజిల్ పెట్టుకోండి. ఒక 10 విజిల్ పెట్టుకోండి. చూడండి, ఒక 10 విజిల్ పెట్టుకోండి. ఇప్పుడైతే చింతపండు కొంచెంగా నానబెట్టుకోండి. చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని, దీనికైతే చింతపండు పులుసు ఎక్కువగా పోస్తే చాలా బాగుంటుంది. చింతపండు తీసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని బాగా కడుక్కొని ఒక నానబెట్టుకోండి. కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకోండి. ఇప్పుడైతే ఈ ఉలువలను ఇప్పుడైతే ఒక 10 విజిల్కి పెట్టుకున్న తర్వాత విజిల్ వచ్చిన తర్వాత 10 విజిల్ పెట్టుకోండి. కుక్కర్ మూత తీసి చూస్తాం రండి. ఉలువలు అయితే చాలా బాగా ఉడికింది. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని ఉలువలో ఇంకా కొంచెం వాటర్ ఉంటే ఇట్లా సపరేట్ చేసుకోండి. ఇలా కొంచెం ఇది ఆరిన తర్వాత ఇప్పుడైతే కావాల్సిన పదార్థాలు చూస్తాం రండి. వెల్లుల్లి ఒక తీసుకున్నాను. ఒక 10 పాయలు తీసుకున్నాను. జీలకర్ర ఒక స్పూను, మిరియాలు 1 స్పూను, ఆనియన్, చింతపండు ముందుగా నానబెట్టుకున్నాము, కట్ చేసిన 1 టమోటో. ఇప్పుడైతే చూడండి, ఆరిన తర్వాత ఇది మిక్సీకి వేసుకుంటాం రండి. ఇప్పుడైతే ఆరిపోయింది, మిక్సీకి వేసుకుంటాం. మిగిలిన ఉలువలను మనము తాలింపు తయారు చేసుకోవచ్చు, లేకపోతే స్వీట్ కూడా తయారు చేసుకుంటారు. ఇప్పుడైతే వెల్లుల్లి 1 వెల్లుల్లి వేసుకోండి. జీలకర్ర 1 స్పూన్, మిరియాలు 1 స్పూన్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడైతే కొత్తిమీర కొంచెం వేసుకోండి. కొత్తిమీరకు వేసుకొని వాటర్ వేసి మిక్సీకి పెట్టుకోండి. నైస్గా మిక్సీకి వేసుకోండి. ఇలా నైస్గా మిక్సీకి వేసుకోండి. ఇప్పుడైతే తాలింపు తయారు చేసుకుంటాం రండి. ఇదైతే చాలా టేస్ట్గా బాగుంటుంది. నైస్గా ఉండాలి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని ముందుగా వేసిన ఉలువలను ఇలా వేసుకొని చిల్లీ పౌడర్ అయితే మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. సాల్ట్ ఒక 1 స్పూన్ వేసుకొని వాటర్ వేసుకొని బాగా ఉండలు లేకుండా కలపండి. ఇప్పుడైతే స్టవ్ అంటించుకొని ఒక కడాయి పెట్టుకోండి. తాలింపు తయారు చేసుకుంటాం. కడాయి వేడెక్కిన తర్వాత ఇప్పుడైతే ఆయిల్ ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోండి. ఆవాలు చిట్టపటైన తర్వాత ఇప్పుడైతే కట్ చేసిన 1 ఆనియన్ వేసుకోండి. ఇది ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే టమోటా 1 కట్ చేసి వేసుకొని బాగా పచ్చివాసన వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఈ ఉలువల చారు ఆంధ్రాలో ఇలా తయారు చేసుకుంటారు. అయితే చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు టమోటా బాగా ఫ్రై చేసుకోండి. మనం ముందుగా మిక్సీకి వేసుకున్న ఉలువలను ఇలా వేసుకొని తాలింపు ఇలా వేసుకోండి. గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, మీకు కావాలంటే కొంచెంగా వాటర్ వేసుకోండి. ఇప్పుడు వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు స్లిమ్లో పెట్టుకోండి. ఇదైతే మనం ఉదయం చేసిస్తే సాయంత్రం తింటే ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది. ఒక 10 నిమిషాలు ఇలానే పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా నానబెట్టిన చింతపండు గుజ్జును వేసుకోండి. చింతపండు గుజ్జు ఎక్కువగా వేస్తే చాలా బాగుంటుంది. చింతపండు గుజ్జు వేస్తే ఎక్కువగా వేయాలి, చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడైతే చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు వదిలిన తర్వాత చూడండి, ఇప్పుడైతే కట్ చేసిన కొత్తిమీర కొంచెం వేసుకోండి.
ఉలువల చారు అయితే తయారైపోయింది. ఇప్పుడు చూడండి, ఒక ఇలా పెట్టుకోండి, కట్ చేసిన కొత్తిమీరకు వేసుకోండి. ఇప్పుడైతే ఉలువల చారు తయారైపోయింది. ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లో తీసుకుంటాం రండి. ఇదైతే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఉలువల చారు ఇలా తీసుకుంటే మనకైతే హెల్త్కి చాలా మంచిది. ఇలా తయారు చేసుకోండి. ఇదైతే షుగర్ వాళ్ళకి ఉంటుందని ఇలా తయారు చేసి తినండి, చాలా బాగుంటుంది. వారానికి ఒకసారి తయారు చేసి ఇలా తినండి. చారు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినుకుంటారు. ఇలా చాలా బాగుంటుంది. ఈ ఉలువల చారుని ఇలా తయారు చేసుకోండి, మీరు ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. మనం ఉదయం చేస్తే సాయంత్రం తింటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.